నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాలంపేటలోని రామప్ప గుడిలో గల నృత్య శిల్పాలు ఏ నృత్య శాస్త్ర గ్రంథంలోని సూత్రాలకు అనుగుణంగా చెక్కబడ్డాయని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రంగనాథ రామాయణం, ఆప్షన్ 2 జయప సేనాని యొక్క నృత్యరత్నావళి, ఆప్షన్ 3 ప్రతాపరుద్రుని యొక్క నీతిసారం, ఆప్షన్ 4 పైవేవి కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడండి. ఆన్సర్ ఏమిటంటే జయప సేనాని యొక్క నృత్యరత్నావళి అండి. మీకు అందరికీ కూడా తెలుసు, కాకతీయుల్లో గొప్ప రాజు అయినటువంటి గణపతి దేవుని యొక్క సేనాని అయినటువంటి రేచర్ల రుద్రుడు ఎవరైతే ఉంటారో ఈయన క్రీస్తు శకం 1213లో పాలంపేటలోని రామప్ప చెరువు పక్కన నక్షత్రం ఆకారంలో ఈ రామప్ప దేవాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఆ రామప్ప దేవాలయాన్ని నిర్మించిన శిల్పి పేరు రామప్ప కాబట్టి అలా శిల్పి పేరు మీదుగా దాన్ని రామప్ప దేవాలయం అని పిలుస్తాం. ఆ రామప్ప దేవాలయం యొక్క గోడలపై వివిధ రకాల నృత్య భంగిమలు ఉంటాయి. ఆ నృత్య భంగిమలను దేన్ని బేస్ చేసుకొని అక్కడ చెక్కబడ్డాయంటే ఈ గణపతి దేవుని యొక్క సైన్యంలోనే గజసాహినిగా తన యొక్క బావమరిది ఉన్నాడు. అతను ఎవరంటే జయప సేనాని. అతను ప్రసిద్ధంగా 3 గ్రంథాలు రచించాడు. గీతరత్నావళి, వాద్యరత్నావళి, నృత్యరత్నావళి. ఈ 3వ గ్రంథమైనటువంటి నృత్యరత్నావళిలో పేర్కొన్నటువంటి నృత్య భంగిమలనే ఈ రేచర్ల రుద్రుడు కట్టించినటువంటి రామప్ప దేవాలయ గోడలపై చెక్కబడ్డాయి అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1746-47 ప్రాంతంలో బైబుల్ను తెలుగు భాషలోకి అనువదించిన వాడు ఎవడు అని చెప్పేసి అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఏడి క్యాంపబెల్, ఆప్షన్ 2 ఆర్ కాల్డ్వెల్, ఆప్షన్ 3 సిపి బ్రౌన్, ఆప్షన్ 4 బెంజమిన్ సుల్జ్ అండి. ఎవరండి 1746-47 ప్రాంతంలో బైబుల్ని తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి అంటే నేను మీకు ఆల్రెడీ గతంలో చెప్పాను. ఎవరండి? బెంజమిన్ సుల్జ్. ఈయన ప్రధానంగా జర్మనీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన 1719 ఆ ప్రాంతంలో మన యొక్క మద్రాస్ కావచ్చు, పులికాటు కావచ్చు, కడలూరు కావచ్చు ఈ ప్రాంతాలను సందర్శించి ఇక్కడ తెలుగు నేర్చుకొని ఇక్కడ నేర్చుకున్న తెలుగుతో జర్మనీ వెళ్ళి జర్మనీలో హాలే అనేటటువంటి ఒక గ్రామం ఉంటుంది. ఆ జర్మనీలో హాలే అనే గ్రామంలో ఒక ముద్రణాలయాన్ని అంటే ఒక ప్రింటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ 4 తెలుగు క్రైస్తవ గ్రంథాలను ముద్రించడం అనేది జరిగింది. సో కాబట్టి తెలుగులో వచ్చేటువంటి మొట్టమొదటి గ్రంథం అన్నా కూడా బైబిల్ అండి. చాలా ఇంపార్టెంట్. అలాగే డచ్ వారు కూడా 1807-1810 ప్రాంతంలో మన బెంగాల్లోని శ్రీరాంపూర్ ప్రాంతంలో కూడా ఒక ముద్రణాలయాన్ని ఏర్పాటు చేశారు. ముద్రణాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా తెలుగు భాషలో క్రైస్తవగా ఆ బైబిల్ని ముద్రించడం అనేది జరిగింది. అంటే మత ప్రచారంలో భాగంగా ఈ బెంజమిన్ సుల్జ్ కావచ్చు, ఈ డచ్ వారు కావచ్చు వివిధ రకాల ప్రాంతాల్లో ముద్రణాలయాలను నెలకొల్పి ఈ యొక్క తెలుగులో బైబిల్ గ్రంథాలను ముద్రించారు. అయితే ఇక్కడ మనకు కావాల్సిన ఇంకొక పాయింట్ ఏమిటంటే ఈ తెలుగులోనికి బైబిల్ గ్రంథాన్ని అనువదించడంలో సహాయం చేసినటువంటి తెలుగు వ్యక్తి ఎవరంటే సుబ్బారాయుడు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్ 1746-47 ప్రాంతంలో బైబిల్ని తెలుగులోనికి అనువదించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే బెంజమిన్ సుల్జ్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1878లో ఆంధ్రాలో తొలి ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఆప్షన్ 1 పండిత శివనాథ శాస్త్రి, ఆప్షన్ 2 వీరేశలింగం, ఆప్షన్ 3 సూర్యప్రకాశరావు, ఆప్షన్ 4 మొక్కపాటి సుబ్బారాయుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆన్సర్ ఏమిటండి? ఇవాటికే మీకు మైండ్లోనికి రావాలి. కందుకూరి వీరేశలింగం పంతులు గారండి. మన ఆంధ్ర ప్రాంతంలో ప్రార్థనా సమాజాన్ని రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా స్థాపించినటువంటి వ్యక్తి. ఆనాటి సమాజంలో కూరుకుపోయినటువంటి మూఢాచారాలను రూపుమాపడం కోసము రాజమండ్రిలో 1878లో ప్రార్థనా సమాజాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు ఎవరంటే కందుకూరు వీరేశలింగం పంతులు గారు. సో ఈ ప్రార్థనా సమాజం ద్వారా వితంతు పునర్వివాహం కావచ్చు, స్త్రీల యొక్క హక్కులు కావచ్చు, వీటన్నింటి కోసం మూఢనమ్మకాలను రూపుమాపడం కోసము ఈ ప్రార్థనా సమాజం ద్వారా ప్రయత్నించినటువంటి మహానుభావుడు కందుకూరు వీరేశలింగం పంతులు గారు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ ముఖ్యమంత్రి కాలంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు అని చెప్పేసి అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 టంగుటూరి అంజయ్య, ఆప్షన్ 2 కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆప్షన్ 3 భవనం వెంకట్రామరెడ్డి, ఆప్షన్ 4 జలగం వెంగళరావు. ఎవరండి? ఆన్సర్ వచ్చేసి మన యొక్క భవనం వెంకట్రామరెడ్డి అండి. ఈయన మనకి ప్రధానంగా 1984 ఫిబ్రవరి 24 నుంచి అదే 1984 సెప్టెంబర్ 20 వరకు కూడా 7 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.
ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అంటే ఈ 7 నెలల టైం పీరియడ్ మధ్యలోనే 1984 మార్చి 29వ తేదీన మన యొక్క సీనియర్ ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపించడం అనేది జరిగిందండి. సో కాబట్టి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపించారంటే భవనం వెంకట్రామరెడ్డి. భవనం వెంకట్రామరెడ్డి యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే శాసన మండలి నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి అండి. శాసన మండలి నుంచి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి భవనం వెంకట్రామరెడ్డి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే టంగుటూరి అంజయ్య కావచ్చు, ఈ యొక్క భవనం వెంకట్రామరెడ్డి కావచ్చు, వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వీళ్ళ యొక్క మంత్రివర్గంలోనే మంత్రులుగా పనిచేశారండి. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు. సో వీళ్ళ కాలంలో అంటే టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామరెడ్డి కాలంలో మంత్రులుగా పనిచేసిన వీళ్ళే తరువాత కాలంలో ముఖ్యమంత్రులయ్యారు. 1994లో చంద్రబాబు నాయుడు కావచ్చు, మరలా 2014లో మరలా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, 2004లో ఎవరండి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యారు కదా. కానీ ఒకప్పుడు వీళ్ళు ఈ టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామరెడ్డి యొక్క మంత్రివర్గంలోనే మంత్రులుగా పనిచేశారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఏమిటంటే భవనం వెంకట్రామరెడ్డి. ఇతనే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సీనియర్ ఎన్టీ రామారావు గారు 1984 మార్చి 29వ తేదీన టీడీపీ పార్టీని స్థాపించారనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వారిలో దళిత వ్యాసాల సంకలనం అయినటువంటి నల్లపొద్దుని రచించింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. నల్లపొద్దు ఆప్షన్స్ వచ్చేసి సుభద్ర, ఆప్షన్ 2 వచ్చేసి స్వరూప, ఆప్షన్ 3 వచ్చేసి శ్యామల, ఆప్షన్ 4 వచ్చేసి శశిరేఖ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి శ్యామల అండి. ఈమె ఫుల్ నేమ్ వచ్చేసి గోగు శ్యామల. తెలంగాణకు సంబంధించినటువంటి రచయిత్రి, రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. ఈమె ప్రధానంగా 2003లో ఈ ఏమిటండి నల్లపొద్దు అనేటటువంటి సంకలన గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది. ఏమిటి నల్లపొద్దు అంటే ఈమె కంటే ముందు దళిత స్త్రీ రచయిత్రులు ఎవరైతే ఉంటారో అంటే స్త్రీలపైన రచించినటువంటి వివిధ రకాల నవలలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ సేకరించి గతంలో దళిత స్త్రీలు రచించినటువంటి నవలలన్నింటినీ కూడా సంకలనం చేసి 2003లో రచించినటువంటి రచన ఏమిటంటే ఈ నల్లపొద్దు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలండి. ఈమె వీటితో పాటుగా ప్రతిఘటన కావచ్చు, ప్రస్థానం కావచ్చు, అలాగే భూమిక కావచ్చు, మన తెలంగాణ కావచ్చు, నిఘా కావచ్చు, ఇలాంటి గొప్ప గొప్ప రచనలన్నీ కూడా చేసిందండి. ఒక కార్యకర్తగా పనిచేసింది, ఒక రచయిత్రిగా పనిచేసింది, ఒక ఉమెన్ యాక్టివిస్ట్గా కూడా పనిచేసిందండి. ఉమెన్ రైట్స్ కోసం పనిచేసింది. ప్రధానంగా దళిత రచయిత్రలో ప్రముఖ రచయిత్రిగా ఈ గోగు శ్యామల గారు ప్రసిద్ధి చెందారండి. సో కాబట్టి ఓవరాల్ ఇక్కడ మనకి దళిత వ్యాసాల సంకలనమైనటువంటి నల్లపొద్దు రచన రచించింది ఎవరయ్యా అంటే గోగు శ్యామల ఇన్ ద ఇయర్ ఆఫ్ 2003 అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1991లో ఏ ప్రాంతంలో మహిళలు సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారని చెప్పేసి అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 దూబగుంట, ఆప్షన్ 2 రేణుగుంట, ఆప్షన్ 3 దోమలమడుగు, ఆప్షన్ 4 రాజుపాలెం అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామంలో 1992 ఆ ప్రాంతంలో ఈ యొక్క సారా వ్యతిరేక ఉద్యమం అనేది ప్రారంభమైందండి. ఇది ప్రారంభం అవడానికి గల అంటే ఈ సారా వ్యతిరేక ఉద్యమం ప్రజల్లోనికి వెళ్ళడానికి అంటే స్త్రీ శక్తిని ఉధృతంగా ఇందులోనికి తొయ్యడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే 1990లో జాతీయ అక్షరాస్యత మిషన్ అనేది వచ్చిందండి. సో ఈ జాతీయ అక్షరాస్యత మిషన్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలకి విద్య వైపు మరల్చడం వలన స్త్రీలకు తెలిసి వచ్చిందనమాట. ఈ సారా వలన ఎన్ని దుష్పరిణామాలు ఉన్నాయి, కుటుంబం ఏ విధంగా కకావికలం అయిపోతుంది. సో కాబట్టి ఈ సారాని పక్కన పెట్టాలని చెప్పేసి సారా వ్యతిరేక ఉద్యమం అప్పట్లో రోషమ్మ అని చెప్పేసి చెప్తారు. ఈ నెల్లూరు జిల్లా దూబగుంటలోనే రోషమ్మ అనే మహిళ నాయకత్వాన ఈ యొక్క ఉద్యమం ప్రారంభమైంది. ఎంత గొప్పగా ఈ ఉద్యమం వెళ్ళిందంటే స్త్రీ శక్తి ఎంత గొప్పదంటే ఈనాడు పేపర్లు అప్పట్లో ప్రతిరోజు కూడా సారాపై సమరం పేరుతో 2 పేపర్లు ప్రత్యేక సంచికలు వెలువడేవి అనమాట. సో ఇలా స్త్రీ శక్తిని చూసి
1994 అక్టోబర్ 2న అప్పటి సీనియర్ ఎన్టీ రామారావు గారు మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే నేను చేసేటటువంటి మొదటి సైన్ మద్యపాన నిషేధం పైన అని చెప్పేసి మాట ఇచ్చారు. ఇచ్చినట్టుగానే 1994 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీనియర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అనుకున్నట్టుగానే మద్యపానాన్ని నిషేధించారు. ఆ తర్వాత మరలా సిబిఎన్ గారు రావడం, మరలా మద్యపాన నిషేధాన్ని ఎత్తేయడం, అదంతా కూడా కామన్. కానీ మద్యపాన నిషేధం ఎవరి కాలంలో జరిగిందంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు. సో ఓవరాల్ ఈ యొక్క 1991-92 ప్రాంతంలో సారా వ్యతిరేక ఉద్యమం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామం అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం నుండి లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ధర్మ మహామాత్ర అనేటటువంటి ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారండి. అయితే ఈ ధర్మ మహామాత్ర పదవిని చేపట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరని చెప్పేసి ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పి వెంకట్రామరెడ్డి, ఆప్షన్ 2 ఎస్ విఠల్, ఆప్షన్ 3 పివిఆర్కే ప్రసాద్, ఆప్షన్ 4 వచ్చేసి ఈవి రామిరెడ్డి అండి. ఎవరు అంటే ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అండి. ఈవి రామిరెడ్డి ఎవరైతే ఉంటారో ఈయనే మొట్టమొదటిసారిగా ధర్మ మహామాత్ర పదవిని ఎన్టీ రామారావు గారి ప్రభుత్వ కాలంలో ఆయన పదవిని అలంకరించడం అనేది జరిగింది. ఏమిటి ధర్మ మహామాత్ర అంటే ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు లంచగొండితనానికి బంధుప్రీతికి పాల్పడి అవినీతి అక్రమాలు అనేవి చేస్తున్నారు. సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు జవాబుదారీగా ఉండాలి, అకౌంటబిలిటీ అనేది ఉండాలి అని చెప్పేసి ఆ అవినీతి మొత్తాన్ని రూపుమాపడం కోసము, లంచగొండితనాన్ని రూపుమాపడం కోసము ధర్మ మహామాత్ర అనేటటువంటి ఒక పదవిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, నిఘా వ్యవస్థ లాంటిది. సో దీంతో రామిరెడ్డి ఈ ప్రభుత్వ ఉద్యోగులపైన చాలా గట్టిగా ఒత్తిడి తీసుకురావడం అనేది జరిగింది. సో ఇలా సీనియర్ ఎన్టీ రామారావు గారు ధర్మ మహామాత్య పైన ఒత్తిడి, ఈ ధర్మ మహామాత్య వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులపైన ఒత్తిడి తీసుకురావడంతో ఈ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒక రకంగా సీనియర్ ఎన్టీ రామారావు గారికి నెగిటివిటీ అనేది ప్రారంభమైంది. తరువాత కాలంలో ఆయన ఓడిపోవడానికి కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడమే ఆయన ఓడిపోవడానికి ఒకానొక కారణం అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఏదైనా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టెప్ అని చెప్పేసి చెప్పొచ్చును. సో అవినీతి లంచగొండితనాన్ని రూపుమాపడం కోసము ప్రభుత్వ అధికారుల్ని ప్రభుత్వ అధికారులపైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ప్రవేశపెట్టిన పద్ధతి ఉద్యోగమే ఏమిటయ్యా అంటే ధర్మ మహామాత్ర. దాన్ని ఆ యొక్క పదవిని అలంకరించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే రామిరెడ్డి అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని మరియు తెలుగు సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రపంచ తెలుగు మహాసభను మొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించారని చెప్పేసి అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1974, ఆప్షన్ 2 1975, ఆప్షన్ 3 1976, ఆప్షన్ 4 1977 అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభ అనేది 1975లో జరిగిందండి. ఏమిటి తెలుగు మహాసభలు అంటే ప్రపంచంలో అంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా తెలుగు భాష ఏ విధంగా ఉంది, దాని ఉనికి ప్రస్తుతం ఏ విధంగా ఉంది, అలాగే తెలుగు సంస్కృతి ఏమిటి అంటే తెలుగు భాష యొక్క స్థానం ఒకవేళ బాగా ఉంటే ఇంకా మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒకవేళ తెలుగు భాష కనుక వెనుకబడితే దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకురావడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి. సో మన సంస్కృతి, మన భాషని, మన నడవడికని ముందుకు తీసుకువెళ్ళడం కోసమే ఈ తెలుగు ప్రపంచ మహాసభలు ఏర్పాటు చేస్తారు. ఇలాంటివి ఇప్పటి వరకు కూడా 5 అయ్యాయండి. మొదటిది ఇప్పుడు చెప్పినట్టు 1975 మన యొక్క హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది. రెండవది 1971లో మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది. మూడవది 1990లో మన యొక్క మారిషస్లో జరిగింది. అలాగే నాలుగవది 2012లో మన యొక్క తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో జరిగింది. ఐదవది 2017లో మరలా తెలంగాణ ప్రభుత్వమే హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు కూడా 5 ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. మొదటిది ఇప్పటి క్వశ్చన్కి ఆన్సర్ 1975, రెండవది 1981, మూడవది 1990, నాలుగవది 2012, ఐదవది 2017. వేదికలు వచ్చేసి 1975 హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం, రెండవది 1981 మలేషియా కౌలాలంపూర్, మూడవది 1990 ఏమిటండి మారిషస్, నాలుగవది 2012 తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ, ఐదవది 2017 మరలా లాల్ బహదూర్ స్టేడియం తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వారిలో ఎవరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భూ సంస్కరణ బిల్లును ఆమోదించింది అని చెప్పేసి అడుగుతున్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 దామోదరం సంజీవయ్య,
ఆప్షన్ 2 కాసు బ్రహ్మానందరెడ్డి, ఆప్షన్ 3 పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు, ఆప్షన్ 4 వచ్చేసి జలగం వెంగళరావు అండి. సో ఆన్సర్ మీరు చెప్పాలి. ఆల్రెడీ గతంలో మనం మాట్లాడుకున్నాం. ఏమిటండి ఆన్సర్? పివి నరసింహారావు. సో మనకి పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే 1971 టు 73 మధ్య కాలంలో ఈ భూగరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే పంట పండించేటటువంటి రైతుకి మరియు ప్రభుత్వానికి మధ్య ఈ దళారులు అనేవారు ఉండకూడదు, ఈ భూ జమీందారులు అనేవారు ఉండకూడదు. ఎందుకంటే సమాజంలో ఆల్రెడీ బాగా వెల్ సెటిల్డ్ అయినటువంటి, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయినటువంటి వ్యక్తే అన్ని భూభాగాల్ని కూడా కొనేసి అన్ని భూభాగాలు అంటే ఎక్కువ సంపదని తక్కువ మంది చేతుల్లో కేంద్రీకృతం తీసుకొని నియంతృత్వ పాలన చేయడం అనేది జరిగింది. రైతుల్ని హింసించడం, సామాన్య ప్రజానీకాన్ని హింసించడం అనేది జరిగింది. సో కాబట్టి ఎవరు కూడా సులభంగా భూములు కొనడానికి వీలు లేకుండా ఈ భూగరిష్ట పరిమిత చట్టాన్ని తీసుకొచ్చి భూమి కొనుగోలుని కంట్రోల్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క భూ సంస్కరణల చట్టం ద్వారా. సో కాబట్టి ఎవరి కాలంలో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అనేది వచ్చిందయ్యా అంటే పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో, ఆయన సీఎంగా ఉన్న సమయంలో, దట్ ఈస్ నథింగ్ బట్ 1971 టు 73 కాలంలో ఈ భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చారనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీకాకుళం సాయుధ పోరాటం జరిగిన కాలము అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1958 టు 1960, ఆప్షన్ 2 1961 టు 63, ఆప్షన్ 3 1964 టు 66, ఆప్షన్ 4 1968 టు 1970. ఆల్రెడీ నేను మీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి, వెంటనే మీకు మైండ్లోనికి రావాలి అప్పుడు నేను చెప్పింది. ఏమిటండి ఆన్సర్? 1968 టు 1970 అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్. శ్రీకాకుళ సాయుధ పోరాటం ఎప్పుడు జరిగిందంటే 1968 టు 70 మధ్య. సో ఏమిటి శ్రీకాకుళ సాయుధ పోరాటం అంటే? ప్రధానంగా ఆంధ్ర ప్రాంతంలో వెనుకబడిన జిల్లాల్లో శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతం అనేది ఒకానొక వెనుకబడిన ప్రాంతం అండి. ఇక్కడ ప్రధానంగా సవరలు కావచ్చు, గదబలు కావచ్చు, జాతకులు కావచ్చు, ఇలాంటి ట్రైబల్ కమ్యూనిటీస్ ఎక్కువగా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇలాంటి గిరిజనుల పైన వడ్డీ వ్యాపారుల యొక్క పెత్తనం, భూస్వాముల యొక్క పెత్తనం, దళారుల యొక్క పెత్తనం అనేది ఎక్కువైంది. సో వీళ్ళ ప్రెజర్ను తట్టుకోలేకపోయేవారు. అంటే ఈ వడ్డీ వ్యాపారులు, భూస్వాముల యొక్క ఒత్తిడిని, పన్నుల్ని తట్టుకోలేకపోయేవారు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు. సో ఇందులో భాగంగా అప్పట్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ 1959లో ప్రత్యేక గిరిజన సంఘాన్ని కూడా ఈ శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో 1959లో గిరిజన సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రెజర్ను తట్టుకోలేక ఆ సమయంలో 1967లో వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం అనేది జరిగిందండి. ఈ నక్సల్బరీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సత్యనారాయణ, ఆయన్నే సత్యం అని చెప్పేసి చెప్తా ఉంటారు, ఆ సత్యం కావచ్చు, మన పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, తేజేశ్వరరావు కావచ్చు, ఇలాంటి మహానుభావులు నక్సల్బరీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని 1968 టు 70 మధ్య ఈ యొక్క శ్రీకాకుళ సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. ఈ శ్రీకాకుళ సాయుధ పోరాటంలో భాగంగానే 1967లో ముండెంకల్ సమావేశం కావచ్చు, 1969లో పత్తికొండ సమావేశం కావచ్చు జరిగాయి. అంటే ఈ సాయుధ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళ సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. అలా కూడా అడగొచ్చు. ఈ ముండెంకల్ సమావేశం, పత్తికొండ సమావేశాలు అనేవి ఈ క్రింది ఏ తిరుగుబాటు, ఏ యొక్క పోరాటానికి సంబంధించినవి అంటే శ్రీకాకుళ సాయుధ పోరాటానికి సంబంధించినవి. శ్రీకాకుళ సాయుధ పోరాటం ఎప్పుడు జరిగిందంటే 1968-70. ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే నక్సల్బరీ ఉద్యమానికి లింక్ చేసుకోండి. 1967లో నక్సల్బరీ ఉద్యమం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పుచ్చలపల్లి సుందరయ్య, తేజేశ్వరరావు, సత్యం లాంటి వ్యక్తులు ఇక్కడ శ్రీకాకుళ సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి.